దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం. ఓ సారీ, రికార్డింగ్ స్టార్ట్ అయిపోయిందా? చూసుకోలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్టింగ్లో నేను చదివిన మంత్రము కాలభైరవాష్టకం మంత్రం అనమాట. ఈ మంత్రము ఒక్కరు చదివితేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది ఒకే ప్లేస్లో, ఒక ఓపెన్ ప్లేస్లో, ఒక నది పక్కన 12,000 మంది చదివితే ఎలా ఉంటుందో ఒకసారి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. రీసెంట్గా డిసెంబర్ 12న శ్రీకాకుళంలో ఉన్న బాల త్రిపుర సుందరి శ్రీ కాలభైరవ స్వామి వారి పీఠం దగ్గర ఈ 12,000 మంది కలిసి కూర్చొని కాలభైరవాష్టకం పారాయణం చేశారనమాట. అక్కడ ఉండే గురువు గారం వచ్చేసి 1,00,000 సార్లు అవ్వాలని చెప్పేసి అనుకున్నారు. సో 5,000 మంది ద్వారా స్టార్ట్ చేస్తే ఒక 20 సార్లు చదివితే 1,00,000 అవుతాయని చెప్పేసి ఆయన అనుకున్నారనమాట. కానీ ఇలాంటివి ఏవైనా ప్రవచనాలు కానీ ఇలాంటి సామూహికంగా గ్యాదర్ అయి చదవడం అనేవి మన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి 12,000 మంది దాకా వచ్చారనమాట. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు తేడా లేకుండా అందరూ వచ్చారు. సో అందరినీ అక్కడికి అలౌ చేస్తారు చదవడానికి. మేము అక్కడికి వెళ్ళాము. ఇదే ఈ వీడియో అక్కడికి వెళ్ళిన బ్లాగ్ అనమాట. సో మ్యాటర్ ఏంటంటే ఆ రోజు డిసెంబర్ 12న జరిగింది ఈ ఈవెంట్. ఆ మార్నింగ్ 9 కల్లా అక్కడికి రమ్మని చెప్పారనమాట. అనుకోకుండా అదే రోజు మాకు తెలిసిన వాళ్ళది, దగ్గర వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంది శ్రీకాకుళంలోనే. సో ఇది కవర్ చేసేద్దాం అనుకున్నాము. మార్నింగ్ 8కి ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయి 9 అయింది శ్రీకాకుళం కాంప్లెక్స్కి వెళ్ళేటప్పటికి. శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి వరం రెసిడెన్సీలోనే మా వాళ్ళ ఫంక్షన్ అవుతుందన్నమాట. అక్కడికి నడుచుకొని వెళ్ళిపోయాము. వెళ్ళి టిఫిన్ చేసేసి అక్కడ శ్రీమంతం అవుతుందన్నమాట. అది చూసుకొని ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే 9:30కి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము పీఠం దగ్గరికి. పీఠం దగ్గరికి వచ్చేటప్పటికి 10:30 అలా అయిందనమాట. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్లో ఒక పక్క భోజనాలకి ఇబ్బంది లేకుండా భోజనాల కోసం ప్లేస్ వదిలేశారు. ఇంకొక పక్క కూర్చొని చదవడానికి వీలుండేటట్టుగా పెద్ద పెద్ద టెంట్స్ అన్ని వేశారనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక కండువా ఇచ్చారు. ఇంకా అలాగే ఒక ప్యాకెట్ ఇచ్చారనమాట. ఆ ప్యాకెట్లో వాళ్ళు 41 రోజులు పూజ చేసి ఉంచిన కాయిన్, ఇంకా రక్ష లాంటివన్నీ ఉన్నాయన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ మనిషికి ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఇది మేము అవన్నీ తీసుకొని దర్శనం చేసుకొని కూర్చోడానికి వెళ్ళిపోయామన్నమాట. నాగావళి నది పక్కన చల్లటి గాలిలో అలాంటి సామూహికంగా చదవడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఇంకా వాళ్ళ ఫెసిలిటీస్ విషయానికి వచ్చేస్తే వాళ్ళైతే వాటర్ బాటిల్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకా భోజనాల దగ్గర కానీ ఆల్రెడీ మనకి లాస్ట్ టైం పలాసలో చిన్న డిస్కషన్ జరిగింది కదా, చిన్న ప్రాబ్లం వచ్చింది కదా గ్యాదరింగ్ ఇలా అవ్వడం వల్ల. అలాంటిది రాకుండా ఉండడానికి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారనమాట. ఒక చిన్న విషయంలో కూడా ప్రాబ్లం లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ కండక్ట్ చేశారు. ఫైనల్గా మొత్తం 24 సార్లు చదివామన్నమాట. ప్రతి ఒక్కరు 24 సార్లు తక్కువ లేకుండా చదివారు. మధ్య మధ్యలో గురువు గారు ప్రవచనాలు కూడా చెప్పారు. అంటే ఆ కాలభైరవాష్టకం యొక్క మీనింగ్ చెప్తున్నారు మధ్య మధ్యలో. ఇంకా వీళ్ళు మార్నింగ్ టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంబలి పెట్టారంట. టోటల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేటప్పటికి హారతి ఇచ్చే టైంకి 1 గంట అయింది. హారతి కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ లంచ్ కానీ చెప్పేసి కళ్యాణ మండపానికి వెళ్ళిపోయామన్నమాట. ఇలాంటివి మన చుట్టుపక్కల చాలానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి అవకాశం వస్తే ఎప్పుడు మిస్ చేసుకోకండి. చాలా బాగుంటుంది. ఒక్కసారైనా వెళ్ళండి. ఇంకా నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వచ్చేసి ఇది పార్ట్ 5. పార్ట్ 4 వీడియో పెట్టి మన ఛానల్లో ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది. నీకు రీజన్ ఏంటి అని అంటే, నేను లాస్ట్ వీడియో పెట్టిన తర్వాత చిన్న యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను బయటికి అక్కడికి వెళ్ళడం కావడం లేదు. ఇదే వీడియో ఓన్లీ నేను కెమెరా ఫేస్ చేసి చెప్తే ఎవరు చూడరు. సో ఆడియో ఒకటి, వీడియో ఒకటి ఉండాలని చెప్పేసి నేను ఒక కంటెంట్ కోసం వెయిట్ చేశాను. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా బయాప్సీ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి 15 డేస్ తర్వాత. సో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పారు. దీనికి ఏంటంటే నేను నీకు చెప్పాను కదా, రిపోర్ట్స్ అనేవి మనం ఎలా వెరిఫై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా రీనల్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఈ టెస్ట్ అనేది ల్యాబ్స్ బట్టి వేరే అవుతూ ఉంటుంది. కొన్ని ల్యాబ్స్లో అన్ని వాల్యూస్ ఇస్తారు, కొన్ని ల్యాబ్స్లో ఓన్లీ అవసరమైన మాత్రం ఇస్తూ ఉంటారు. ఏమున్నా లేకపోయినా సీరం క్రియాటినిన్ అనేది పక్కాగా ఉంటుంది, ప్రతి ల్యాబ్ టెస్ట్లో ఉంటుంది. ఎందుకంటే అదే మ్యాండేటరీ. సీరం క్రియాటినిన్ అనేది 0.6 నుంచి 1.1 అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. అది దాటి ఉంటేనే మనకి ప్రాబ్లం అనమాట. మనం నార్మల్గా మన సీరం క్రియాటినిన్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే ఎక్కడైనా ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. 100 రూపీస్ నుంచి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ టెస్ట్కి. సో మాకు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు లైఫ్ టైం మెడిసిన్ అనేది వాడాలి, ఇంకా మీకు దీని కాన్సిక్వెన్సెస్ అని తర్వాత చెప్తామని చెప్పారు. నేను తర్వాత ఈ డిసీజ్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. నేను ఆ రీసెర్చ్లో చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.